వికారాబాద్ జిల్లాలో గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి లగచెర్ల గ్రామం, ఆ చుట్టుపక్కల ఉన్న 4 గిరిజన తండాలు గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళు 1000 ఎకరాలు అని చెప్తున్నారు. సుమారుగా 2000 ఎకరాల పైచీలకు మరి గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి భూమిని ఫార్మాసిటికల్ కంపెనీ పేరుతోని దాన్ని లాక్కొని పేద గిరిజన రైతుల పొట్టగొట్టడం కోసం చేసే కార్యక్రమాల్లో గత 9 నెలల నుంచి రేవంత్ రెడ్డి అనే కంపెనీ చేస్తున్నటువంటి వారు. దీన్ని ప్రతిఘటించినటువంటి గిరిజనులు, మేము భూములు ఇవ్వమని చెప్పిన గిరిజనులు మరి అనేక రకాలుగా ఆందోళన చేస్తున్నా కానీ పట్టించుకోకుండా బలవంతంగా వాళ్ళ భూములను లాక్కోవాలని దౌర్జన్యపూరితంగా తిరుపతి రెడ్డి సైన్యం, రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి సైన్యం మరి గ్రామాల మీద పడి విచక్షణారహితంగా ప్రజల్ని, రైతుల్ని, కూలీని, చిన్నపిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ భౌతిక దాడులు చేస్తూ మరి జరిగినటువంటి సంఘటన మీరు అందరూ చూశారు, దేశమంతా చూశారు. బీఆర్ఎస్ పార్టీ ఆ చర్యను భారత మరి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్రంగా మరి అన్ని మానవ హక్కుల సంఘానికి, మహిళా కమిషన్ చైర్పర్సన్కి, ఎస్సీ ఎస్టీ కమిషన్కి, రాష్ట్రపతి కూడా ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేశారు. మిగిలిన సంఘాలను ఇవ్వడం జరిగింది. సో దాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి, గిరిజన రైతులు చైతన్యం చేయాలి, ప్రజల హక్కులకు ఏ విధంగా భంగం కలుగుతుందో దీన్ని ప్రతిఘటించాలి ప్రజలు అనే ఉద్దేశంతో మహిబాద్ కేంద్రంలో ఈరోజు మరి ధర్నా చేపట్టడం కోరుకుంటే ఎట్లాంటి నోటీస్ లేకుండా బీఆర్ఎస్ పార్టీ మహబూబాద్ జిల్లా నాయకత్వం పర్మిషన్ కోసం దరఖాస్తు చేస్తే నోటీసులు ఇవ్వకుండా వారు రాత్రి 11 గంటల వరకు నిరసన తెలియజేసినా ఇవ్వకుండా 144 సెక్షన్ పెట్టడం జరిగింది. 144 సెక్షన్ ఎప్పుడు ప్రకటిస్తారండి? ఏదైనా ఒక కార్యక్రమం ఉంటే 24 గంటల ముందు ప్రకటించాలి. లేదా ఆ ప్రాంతంలో ఏదైనా హింసాత్మక సంఘటనలు జరిగి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని అనుకున్నప్పుడు ఒక 24 గంటల ముందే 144 సెక్షన్ అన్నది ఎట్లాంటి చర్యలు లేవని చెప్పాలి. 3 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నది, ప్రభుత్వానికి నివేదించింది. చట్ట ప్రకారంగా ఎస్పీ గారికి దరఖాస్తు చేస్తే రాత్రి 11 గంటలకు మీకు పర్మిషన్ 144 సెక్షన్ జిల్లాలో అమలు ఉందని చెప్పడం జరిగింది. ఈ జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడైనా హింసాత్మక సంఘటనలు జరిగినాయా, విధ్వంసాలు జరిగినాయా, కొట్లాటలు జరిగినాయా, సంఘ వ్యతిరేక చర్యలు జరిగినాయా? ఎక్కడ జరగలేదే. 144 సెక్షన్ ఎందుకు పెడతారు మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కేటీ రామారావు గారు రావటం వల్ల ప్రజలు చైతన్యమవుతారు, ఇంకా ప్రభుత్వం బదనామవుతుందనే ఉద్దేశంతో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ పాలన కొనసాగుతూ ఉంది. రేవంత్ రెడ్డి ముసుగున్నప్పుడు అది బహుళ ప్రయోజనాల కోసం ప్రజలకు ఉపయోగపడింది. ఒక రిజర్వాయర్ కడుతున్నప్పుడు 1 సంవత్సర కాలంగా రైతుల చుట్టూ తిరిగి కన్విన్స్ చేసి అక్కడ ఉన్నటువంటి రైతులలో 80% రైతాంగాన్ని ఒప్పించి 2013 భూ సేకరణ చట్టాన్ని తీసుకొచ్చి 1కి 2 అంతలు, 3 అంతలు, 4 అంతలు పునరావాస కార్యక్రమాలు ఇచ్చి ప్రత్యామ్నాయ కార్యక్రమాలు పెట్టి వాళ్ళ అనుమతితో ఆ గ్రామాలని మరి ఖాళీ చేయించి అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం చేయటం జరిగింది. కానీ అదే రోజు ఈయన ఏమేమి చెప్పినాకి ఎవడన్నా ప్రభుత్వం తరఫున వచ్చి భూములు అడిగితే ఆ అధికారులను తన్నండి అన్నాడు. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలను వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న తీసుకుపోయి కార్పొరేట్ కంపెనీ యాజమాన్యాలతో రైతులను తన్నించి కొట్టించి, స్త్రీలను కొట్టించి, స్త్రీల యొక్క ప్రైవేట్ పార్ట్స్ మీద దాడి చేసి మరి భయభ్రాంతులకు గురి చేసిపోతున్నటువంటి వాడు రేవంత్ రెడ్డి. మరి దేన్ని పరిగణలో తీసుకోవాలి? ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో మానవ హక్కుల సంఘాలు ఉన్నాయా లేవా? ఈ రాష్ట్రంలో ప్రజా సంఘాలు ఉన్నాయా లేవా? ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయా లేవా? ఈ రాష్ట్రంలో నిజ నిర్ధారణ కమిటీ నాయకత్వం ఉందా లేదా? ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఫార్మాసిటికల్ కంపెనీకి మేము వ్యతిరేకం కాదు, అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఫార్మాసిటికల్ కంపెనీ దుర్వాసన వస్తుంది, నీళ్లు 2500 వృత్తి ఇచ్చిండా? లక్షల మంది పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు, 4000 పెన్షన్ ఎవరికైనా ఇచ్చిందా నువ్వు ప్రకటించినట్టుగా? అనేక మంది విద్యార్థులు ఉన్నారు, డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, పీజీ వాళ్ళు, వొకేషనల్ వృత్తి నైపుణ్యత తీసుకున్న వాళ్ళు స్కూటీలు కొనిస్తాం ఆడబిడ్డల కన్నా ఏమని ఇచ్చాడా? ఒక్క మహిళకి రాష్ట్రంలో ఇల్లు కట్టించిందా గృహాల పేరు మీద? ఇట్లాంటి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి దయాకర్ రావు గారిని తిట్టడం, వరంగల్కి వచ్చి ఇదంతా మేము మూర్ఖత్వ ఆలోచనగా తెలియజేస్తాం. దయచేసి మిత్రులు, పత్రికా మిత్రులు కూడా గమనించాలి. మా ఎస్టీ విభాగం, పార్టీ విభాగం అంతా కూడా సీరియస్గా బాధితులకు రాష్ట్ర పార్టీ తరఫున అండగా ఉంటుంది. పార్టీ ఏ పిలిపించినా మేము విజయవంతం చేస్తాం. మహబూబాద్ జిల్లా ఎస్పీ గారి నాయకత్వంలో మాకు పర్మిషన్ ఇవ్వకుండా నిరాకరించిన దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. కనీసం 50 నుంచి 100 గ్రామాలకు దాని ఎఫెక్ట్ కనబడుతుంది. పరిశ్రమకి వ్యతిరేకం కాదు ఎక్కడ కూడా, పరిశ్రమలు పెట్టే ప్రాంతాన్ని సరిగా డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి క్లియర్గా వాళ్ళు 90% గిరిజనులండి. ఆ గిరిజనుల మీద వాళ్ళ అమాయక ప్రజల మీద దాడి చేసి ఈ విధంగా చేయటం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దీంట్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గిరిజన సంఘాలను మా మీద గుసిగొల్పటం, అక్కడ నిజ నిర్ధారణ కమిటీకి మరి మహిళా సంఘాలు పోతే నిర్బంధించడం, గిరిజన సంఘాలు పోతే నిర్బంధించడం, పత్రికా రంగంలో ఉన్న మిత్రులు పోతే కూడా వాళ్ళని రానియకపోవటం, అంటే దీన్ని ఏం చూపెడుతుంది? అక్కడ జరుగుతున్న వాస్తవాన్ని బాహ్య ప్రపంచానికి బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తే అది రేవంత్ రెడ్డికి ప్రమాదం ఉంటుంది, ఇంకా తీవ్రమైన నష్టం జరుగుతుందని మా హక్కుల్ని, ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నాడు. దీన్ని మేము బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న వరంగల్కి వచ్చి